ఉమెన్ సేఫ్టీ వింగ్ కస్టడీకి ఉదయ్ కృష్ణారెడ్డి వెళ్లారు. అత్తాపూర్ పిఎస్ లో ఉదయ్ ని విచారిస్తున్నారు. ఉమెన్ సేఫ్టీ వింగ్ అధికారులు. డీసీపీ లావణ్య ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది. రేపు సాయంత్రం 5:30 వరకు ఈ కస్టడీ ఉండనుంది. మిస్ అయిన ఉదయ్ ఫోన్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టారు అధికారులు. మహిళా ట్రైనీ ఐపీఎస్ కేసులో ఉదయ్ కృష్ణారెడ్డిని ఉమెన్ సేఫ్టీ అధికారులు విచారిస్తున్నారు. ఇవాల్టి నుంచి రేపు సాయంత్రం 5 గంటల వరకు విచారిస్తారు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో ఉమెన్ సేఫ్టీ డీసీపీ లావణ్య ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది. కస్టడీలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మిస్ అయిన ఉదయ్ ఫోన్ పై డీసీపీ ఫోకస్ పెట్టనున్నారు. అంతేకాదు విచారణలో కీలక ఆధారాలు సేకరించే దిశగా పోలీసులు దృష్టి సారించారు. హైదరాబాద్ లోని జాతీయ పోలీస్ అకాడమీలో మహిళా ట్రైనీ ఐపీఎస్ పై లైంగిక వేధింపుల కేసులో ఉదయ్ కృష్ణారెడ్డిని గత నెల 28న పోలీసులు అరెస్ట్ చేశారు. వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ ఉమెన్ సేఫ్టీ వింగ్ అధికారులు ఉప్పర్పల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే 2 రోజుల పాటు కస్టడీకి న్యాయస్థానం అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలోనే ఉదయ్ కృష్ణారెడ్డిని కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రణిత సిద్ధంగా ఉన్నారు. ప్రణిత, ఉమెన్ సేఫ్టీ వింగ్ కస్టడీలో ప్రస్తుతం ఉదయ్ కృష్ణారెడ్డి ఉన్నారు. మరి విచారణలో ఎటువంటి క్వశ్చన్స్ వేసే అవకాశం ఉంది? ఎస్పెషల్లీ ఫోన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారని తెలుస్తోంది. అసలు విచారణ ఏ విధంగా జరగనుంది? పూర్తి డీటెయిల్స్. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కుమార్ రెడ్డిని పోలీసులు 2 డేస్ పాటు కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. సో ప్రజెంట్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ ఇది. సో లోపల లోకల్ అత్తాపూర్ పోలీసులతో పాటు ఉమెన్ సేఫ్టీ వింగ్ అధికారులు సైతం ఇక్కడికి చేరుకున్నారు. డీసీపీ లావణ్యతో పాటు ఇన్స్పెక్టర్ జోష్న నేతృత్వంలో మొత్తం బట్ లోకల్తో పాటు ఉమెన్ సేఫ్టీ వింగ్ పోలీసులు సైతం ఉదయ్ కృష్ణని విచారిస్తున్నారు. అయితే ప్రధానంగా ఈ కేసు చాలా సెన్సిటివ్ హై ప్రొఫైల్ కేసు కావడంతో అండ్ దట్టు అక్కడ విక్టిమ్గా మహిళా లేడీ ఐపీఎస్ ఉన్నారు కాబట్టి సో తన స్టేట్మెంట్ని ఇప్పటికే రికార్డ్ చేశారు. సో తను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా కూడా ఉదయ్ కృష్ణని ప్రశ్నిస్తున్నారు. సో గతంలో అంటే ఉదయ్ కృష్ణ తను చేసినటువంటి వ్యవహారం అంతా తెలిసాక అటు పోలీస్ కేసు నమోదైన తర్వాత ఒక సెల్ ఫోన్ను ఉదయ్ కృష్ణారెడ్డి మాయం చేసినట్లు పోలీసులు చెప్తున్నారు. సో ఇప్పుడు ఆ సెల్ ఫోన్కి సంబంధించినటువంటి ప్రశ్నలు సైతం ఉదయ్ కృష్ణను ప్రశ్నించనున్నారు. సో గతంలోనే అశోక్ నగర్లో ఉన్నటువంటి తన నివాసంలో ఒక సెల్ ఫోన్తో పాటు ల్యాప్టాప్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కానీ దాంట్లో ఉన్నటువంటి కొద్దిపాటి ఎవిడెన్స్ని అయితే పోలీసులు కలెక్ట్ చేశారు. కానీ అసలైనటువంటి ఎవిడెన్స్ మరొక సెల్ ఫోన్లో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సో ఆ సెల్ ఫోన్ను ఎక్కడ పెట్టామనేటువంటి దానికి సంబంధించి కూడా ఉదయ్ కృష్ణను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సో డీసీపీ లావణ్య నాయక్ నేతృత్వంలో మొత్తం 3 సభ్యులతో కూడినటువంటి టీం ఉదయ్ కృష్ణను ప్రశ్నిస్తుంది. సో రేపు సాయంత్రం వరకు కూడా అతన్ని ప్రశ్నించనున్నారు. అయితే మెయిన్గా కేవలం మహిళా ఐపీఎస్ఏ కాకుండా గతంలోనూ 2 మహిళలకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఉదయ్ కృష్ణ ఇన్వాల్వ్మెంట్ ఉంది. సో దానికి సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా అతని నుండి వివరాలు రాబడుతున్నారు. ఇప్పటికే ఉదయ్ కృష్ణ రిమాండ్ రిపోర్ట్లోనూ దాదాపు 18 మందిని విట్నెస్గా పెట్టారు. సో ఇందులో చాలామంది కూడా ఎన్పిఏలో ఉన్నటువంటి ట్రైనీ ఐపీఎస్లే ఉన్నారు. సో వాళ్ళతో పాటు మరొక ప్రైవేట్ యువతి అంటే కామన్ సిటిజన్గా ఉన్నటువంటి యువతిని సైతం గతంలో ఉదయ్ కృష్ణ ఇదే రీతిలో వేధించినట్టు పోలీసులకి తెలిసింది. సో ఆమె స్టేట్మెంట్ని సైతం రికార్డ్ చేశారు. సో ఆమె నుండి కొంచెం డబ్బులు కూడా ఉదయ్ కృష్ణ తీసుకున్నాడు అనేటువంటిది ప్రధాన అలిగేషన్. సో ఈ డబ్బులని ఏం చేశాడు, సో దాన్ని ఎవరికైనా పంపాడా అనేటువంటి దానిపైన కూడా విచారించినారు. అండ్ సేమ్ టైం ఉదయ్ కృష్ణారెడ్డి నిర్వహిస్తున్నటువంటి ఇన్స్టిట్యూట్ అభ్యాస్ ఐఏఎస్ అకాడమీ అనేటువంటి ఒక ఇన్స్టిట్యూట్ను కూడా ఆయన నిర్వహిస్తున్నారు అశోక్ నగర్ వేదికగా. సో దానికి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ ఇదంతా కూడా ఎట్లా నడుస్తుంది అనేటువంటి దానిపైన కూడా పోలీసుల దర్యాప్తు ఉండబోతుంది. సో ప్రజెంట్ ఎగ్జాక్ట్లీ 9:30కి పోలీసుల విచారణ స్టార్ట్ అయింది. సో రేపు మధ్యాహ్నం వరకు కూడా ఉదయ్ కృష్ణని పోలీసులు ప్రశ్నించనున్నారు. రైట్.